విఐ వోడాఫోన్ ఐడియా ఇక షట్ డౌన్ అవ్వబోతోందా? ఎందుకంటే వీళ్ళ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట ఇప్పుడైతే ప్రెజెంట్. అండ్ వీళ్ళకు ఏమైనా గవర్నమెంట్ నుంచి రిలీఫ్ అనేది రాబోతోందా? అండ్ ఒకవేళ వస్తూ ఉంటే దీనిపైన విఐ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. అంతకన్నా ముందు మనది వచ్చేసి సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు అండి. మన ఛానల్లో టెలికాం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. అండ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసి మీ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పగలరు. అండ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయగలరు. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే యాక్చువల్గా రీసెంట్గా ఏమైందంటే విఐ యాక్చువల్గా ఇది లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. అండ్ ఆల్సో వీళ్లకు 84,000 crores అనేది ఆల్రెడీ రెగ్యులేటరీ డ్యూస్ ఉన్నాయన్నమాట. ఈ రెగ్యులేటరీ డ్యూస్ వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుందన్నమాట. ఇది రీపేమెంట్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అంటే యాక్చువల్గా రీసెంట్గా జ్యోతిర్దయస్ ఇండియా వీళ్ళు వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనమాట. వీళ్ళు ఏం మాట్లాడారు ఫస్ట్ ఇది వినండి. Today we have fiber, we have broadband, we have Wi-Fi, we have mobile, and soon enough we will also have satellite. Our job is to provide as many avenues as possible, and within each vertical as well, provide intense competition. It's not good enough having a duopoly or one carrier or two carriers. You must have competition in every sector. India today is probably the only country in the world with 4 telcos. Incessant competition in ISPs. సో ఇది విన్నారు కదండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సింధియా గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన ఇండియాలోన జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అండ్ విఐ 4 కంపెనీసే ఉన్నాయి టెలికాం కంపెనీస్. అండ్ ఇవి మాత్రమే మేజర్గా మనకు టెలికాం సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో బిఎస్ఎన్ఎల్ అనేది స్టేట్ ఓన్డ్ కంపెనీ కాబట్టి దానిపైన అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ జియో, ఎయిర్టెల్ అండ్ విఐ ఈ 3 ప్రైవేట్ కంపెనీస్. అండ్ ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీస్లో జియో అండ్ ఎయిర్టెల్ వచ్చేసి మనకు టాప్లో ఉన్నాయన్నమాట. అవి డువోపోలీ అయితే కనుక ఇప్పుడు విఐ అనేది లేకపోతే కనుక ఇవి డువోపోలీ మెయింటైన్ చేసి వాటికి నచ్చినట్టు ప్రైజెస్ అనేది పెంచేసి ప్లాన్స్ మనం అంటే కస్టమర్స్కి ఇష్యూస్ అనేది అంటే ప్రైజెస్ అనేది ఎక్కువ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళకి నచ్చినట్టు సర్వీస్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇండియా వచ్చేసి ఇప్పుడు డువోపోలీకి అసలు రెడీగా లేదు. సో దీనికోసమే వీళ్ళు విఐ ఏదైతే ఉందో కంపెనీ దీన్ని సర్వైవ్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో రీసెంట్గా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఏంటి అంటే విఐ పైన ఇప్పుడు 84,000 crore డ్యూస్ అయితే ఉన్నాయి కదా, వీటిపైన రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయాలని సెంటర్ ఎక్స్ప్లోర్ చేస్తుందన్నమాట ఆప్షన్స్ని. ఆల్రెడీ ఇప్పుడు విఐలోన 49% స్టేక్ తీసుకొని లార్జెస్ట్ అంటే బిగ్గెస్ట్ స్టేక్ హోల్డర్ వచ్చేసి మనకు ఆల్రెడీ సెంటరే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఎలా ఇంకా అది కాకుండా వేరే ఆప్షన్స్ ఏమైనా సర్చ్ చేయాలా అనేసి సర్చ్ చేస్తుంది. సో ఇప్పుడు స్టాక్స్ అనేది తీసుకున్నారు. అండ్ ఇప్పుడు డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏదైనా రిలీఫ్ ఇవ్వాలి అనేసి అయితే గవర్నమెంట్ అనేది ఆలోచిస్తూ ఉంది. సో ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్గా విఐ ఏదైతే ఉంది కదా, విఐ వాళ్లకు 83,400 crore రూపీస్ అనేది మార్చ్ 2025 వరకు డ్యూస్ అనేది ఉన్నాయన్నమాట. రెగ్యులర్ డ్యూస్, ఏజీఆర్ డ్యూస్ అంటారు అనమాట. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ డ్యూస్ అంటారు. సో ఇప్పుడు వీళ్ళ పేమెంట్ మంత్లీ యాన్యువల్ పేమెంట్ ఇన్స్టాల్మెంట్స్ అనేది స్టార్టింగ్ అనేది 26 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఏమవుతుందంటే ఇయర్లీ వీళ్ళు అంటే 2031 లోపల ఈ అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో ఇయర్లీ వచ్చేసి వీళ్ళు అట్లీస్ట్ 18,000 crores అయినా పే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో బట్ ఇప్పుడు ఏమైందంటే విఐలోన మొత్తం క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ చెక్ చేసిన వెంటనే అంటే అన్నీ కలిపినా కూడా ఓన్లీ 9,930 crore మాత్రమే ఉంది. సో ఈ అమౌంట్ పే చేసేస్తే వాళ్ళ దగ్గర ఏమీ ఉండదనేసి విఐ అయితే చెప్తూ ఉంది. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనివల్లనే భయపడుతున్నారనమాట. ఇప్పుడు ఒకవేళ ఈ ఏజీఆర్ డ్యూస్ పైన రిలీఫ్ ఇవ్వకపోతే విఐ కంపెనీ అనేది సర్వైవ్ అవ్వడమే కష్టం అయిపోతుంది అనేసి. సో సర్వైవ్ అవ్వకపోతే కాంపిటీషన్ ఉండదు. కాంపిటీషన్ లేకపోతే మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో జియో, ఎయిర్టెల్ వీళ్ళకి అనేది బెనిఫిట్ అయిపోతుంది. అండ్ వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ప్లే అవుతారనమాట. అంటే వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ప్రైజెస్ పెంచడం, నచ్చినట్టు డేటా ఇవ్వడం. అంటే ఇప్పుడు డువోపోలీ రెండే కాబట్టి సో రెండు మాట్లాడుకొని ఇస్తారు. హెవీ కాంపిటీషన్ ఉందనుకోండి, విఐ ఒక్కటి ఉన్నా కూడా కాంపిటీషన్ కిందకే వస్తుంది. ఎందుకంటే అది కూడా చాలా సబ్స్క్రైబర్ బేస్ అయితే హోల్డ్ చేస్తూ ఉంది ప్రెసెంట్.
ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో. అండ్ సో ఇది ఒకవేళ కంపెనీ అనేది సర్వైవ్ అవ్వకపోయింది అంటే కనుక ఖచ్చితంగా డ్యూఆపోలీ అయ్యి మనం కన్జ్యూమర్స్ చాలా ఇబ్బందులు పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో గవర్నమెంట్ ఇది వద్దనుకుంటుంది అనమాట. ఇలా మనం కన్జ్యూమర్స్ ఇబ్బంది పడే ఛాన్సెస్ వద్దు, అండ్ ఆల్సో విఐ కంపెనీని కూడా సర్వైవ్ చేయాలనేసి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెలికాం కంపెనీస్ పైన ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏజీఆర్ డ్యూస్లోన విఐకి మాత్రం రిలీఫ్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్స్ పైన గవర్నమెంట్ ఏం స్పందించింది అంటే గవర్నమెంట్ కాదు, విఐకి ఇచ్చిన రిలీఫ్ పైన ఈ రిపోర్ట్స్ వచ్చాయి కదా, ఈ రిపోర్ట్స్ గురించి వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారంటే గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా ఎటువంటి కమ్యూనికేషన్ అందలేదు 84,000 crores రిలీఫ్ పైన అనేసి అయితే అంటూ ఉంది. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే రెగ్యులేటరీ డ్యూస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చాయంటే మాకు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అని విఐ వాళ్ళైతే చెప్తున్నారు. దీనివల్ల కంపెనీ అనేది ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది రిలీఫ్ వచ్చిందంటే, అండ్ సర్వైవ్ అయ్యిందంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ నెక్స్ట్లో తీర్చుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అంటే డ్యూస్ అన్ని క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇది వీళ్ళు చెప్తుండేది, విఐ వాళ్ళు చెప్తుండేది అయితే ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వరకు మాకు ఈ డ్యూస్ పైన ఇది రిలీఫ్ రాలేదు అంటే కనుక ఖచ్చితంగా కంపెనీ బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ మేము సర్వీసెస్ అని ప్రొవైడ్ చేయలేమని అయితే చెప్తూ ఉన్నారు. సో మీరు ఏం అనుకుంటున్నారు? ఈ విఐ అనేది సర్వైవల్ కోసం గవర్నమెంట్ ట్రై చేస్తుండే థింగ్స్ని, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉండడం అయితే ఖచ్చితంగా బెటరే అండి. మనలాంటి కన్జ్యూమర్స్ చాలా బెనిఫిట్ అవుతారు, ఎందుకంటే ప్రైజెస్ లో ఉంటాయి అండ్ ఫీచర్స్ ఎక్కువ, అంటే మనకు సర్వీసెస్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు కదా. సో కాంపిటీషన్ లేకపోతే ఒకటే ఉంది రెండే ఉన్నాయంటే వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ప్రైజెస్ పెంచడం అండ్ తక్కువ డేటా ఇవ్వడం అండ్ సర్వీసెస్ ఇంటరప్ట్ అయినా పట్టించుకోకపోవడం చాలా ఉంటాయన్నమాట ఒకవేళ డ్యూఆపోలీ అనేది స్టార్ట్ అయ్యింది అంటే కనుక. సో నా ఒపీనియన్ అండి ఇది. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది మీరు కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఒకవేళ విఐ కంపెనీ ఉన్నా లేకున్నా నాకేం అంత ఇబ్బంది అయితే ఉండదు, నేను జియోతో ఎయిర్టెల్తో వెళ్ళిపోతానని అనుకుంటున్నారా, లేకపోతే విఐ ఉండాలని మీరు అనుకుంటున్నారా? సో మీ థాట్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయండి కామెంట్స్లో, నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.